కనకల మండల వ్యాప్తంగా 300 పెన్షన్లు తొలగించడం జరిగింది. అందుకొరకు ఏపీ రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో అధికారులు వెరిఫికేషన్ చేసి సదరం సర్టిఫికేట్ అధికారులు ఇచ్చి పరిశీలించి వారికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అప్పుడున్న అధికారులు మాత్రమే కదా ఆ పెన్షన్లు ఇవ్వడం, మరి ఎందుకు ఈ పెన్షన్లు తొలగిస్తున్నారు అని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేయడం జరుగుతున్నది. వెంటనే తొలగించిన పెన్షన్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. లేని పక్షంలో విడతల వారీగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ఏపీ రైతు సంఘం సిఐటియు సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఏపీ రైతు సంఘం సిఐటియు కాంగ్రెస్ డిమాండ్స్ తొలగించిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలి, హౌస్ వాల్ మ్యాపింగ్ వెంటనే చేయాలి, చేసిన వెంటనే రేషన్ కార్డు వారికి లబ్ధిదారులకు రావాల్సిన రైతులు అందివ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు, వెంటనే ఇవ్వాలి. ప్రతి గ్రామంలోని ఎస్సీ ఎస్టీ గ్రామంలో ఉన్న వాళ్ళకి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్ గారు కూడా ఈ సంఘీభావం చెప్పడం జరిగింది. ముఖ్యంగా దాదాపు అంటే పెన్షన్లు ఈరోజు వికలాంగులు, అదేవిధంగా మహిళలు, ఒంటరి మహిళవి పెన్షన్లు చాలా తొలగించడం జరిగింది. ఎందుకు అంటే కారణం ఏమంటే వాళ్ళు అంగవైకల్యం లేదని డూప్లికేట్ సర్టిఫికేట్ తెచ్చారని చెప్పి ఈ విధంగా ఏదో కారణంతో ఈ రోజు దాదాపు అంటే ఈ పెన్షన్లు మండల వ్యాప్తంగా తొలగించడం జరిగింది. కాబట్టి మేము రైతు సంఘంగా ఒకటే చెప్తున్నాం, ఆ రోజు సదరం క్యాంపులు, సదరం సర్టిఫికేట్లు ఇచ్చింది అధికారులే, అది పరిశీలించి మళ్ళీ పెన్షన్లు ఇచ్చింది అధికారులే. ఇప్పుడు అది కాకుండా తీసేసేది, ఇప్పుడు తీసేయమని చెప్పి తీసేసేది కూడా ఈ ప్రభుత్వ ఈ అధికారులే. ఇంత దుర్మార్గమైన ఇలాంటి దుర్మార్గమైన పాలనను మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు పేద మధ్య తరగతుల్లో వికలాంగులు కాలు ఇరిగిపోయింటేనే కదా మీరు సర్టిఫికేట్ ఇచ్చినది. కాలు ఇరిగిపోయి సర్టిఫికేట్ ఇచ్చి ఆ రోజు ఆ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఈ రోజు ఇక్కడ సచివాలయంలోకి వచ్చి అప్లై చేసుకున్న తర్వాత అందరికి వచ్చాయి. ఈ రోజు తొలగించడం అనేది ఇంత దుర్మార్గం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎస్సీ ఎస్టీ బీసీ 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని చెప్పినారు. ఎక్కడ కూడా ఒక పెన్షన్ ఇచ్చిన పాపం లేదు. ఎవరు కూడా పెన్షన్ అప్లై చేసుకోండి అని ఒక జీవో పాస్ చేసింది లేదు. ఆ రోజు అధికారం రాకముందు ఏం చెప్పారంటే మా ఓట్ల కోసం ఓట్లు దండుకోవాలని చెప్పి ఆ పొద్దు మేము ఎట్లా తిరిగి మేము గెలిచాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలన్నీ చెప్పి ప్రజలకు మోసం చేసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఇస్తున్నారు. కాకపోతే దాంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఉంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఫ్యామిలీలో 3 కుటుంబాలు ఉంటాయి. అంటే కొడుకు, ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళకి డివైడ్ కావాలి. అట్లా డివైడ్ చేయకుండా ఏదో ఒక శాఖతో అది మాత్రం అట్లా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది చూపిస్తుంది. వాళ్ళకు మాత్రం ఏదన్నా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకు అర్హులు కాదని చెప్పి చూపిస్తుంది. కాబట్టి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయాలని చెప్పి ఈ అధికారులకు మేము విన్నవించుకుంటాం. మహిళలకు ఎక్కడైతే ఇచ్చారో పెన్షన్లో ఒంటరి మహిళలకు వాళ్లకు ఏదో ఒక శాఖతో అంటే డైవర్స్ అన్నా తీసుకుంటారా లేకపోతే రాష్ట్రాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు డైవర్స్ తీసుకున్నా ఫ్యామిలీ ఒకరే ఉన్నా కూడా తినరు. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తాం.